చెన్నై గారు చెప్పండి. పూర్తిగా క్లియర్ కట్‌గా ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలు చూసుకుంటే బీజేపీ కావాలనే ఈ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని క్లియర్ కట్‌గా చెప్తున్నారు. సో దానికి మీరేం చెప్తారు? అంటే బీజేపీ ఇక్కడ ఏదైతే దర్యాప్తు సంస్థలు వాడుకొని నిజంగా రాజకీయ లబ్ధి పొందడం కోసం బలంగా ఎదుగుతున్నటువంటి ఆ పార్టీని లేకపోతే సీఎంగా ఉన్నటువంటి కేజ్రీవాల్ని దెబ్బతీసేందుకు మాత్రమే ఈడీని వాడుకుందన్నట్టు ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి మీరు ఏమంటారు? అంటే వివరణ ఇవ్వాలనుకుంటే కనుక క్లియర్ కట్గా 9 సార్లు ప్రధానంగా అదే చెప్తున్నటువంటి పరిస్థితి. 9 సార్లు ఈడీ నోటీసులు ఇస్తే ఎందుకు స్పందించలేదు? కానీ దానికి కూడా క్లియర్ కట్గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ పార్టీకి సంబంధించి నిజంగా ఈ కోణం రాజకీయ కోణంగా ఉందనుకోవచ్చా, లేకపోతే కేజ్రీవాల్ నిజంగా తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేశారని చెప్తారు మీరు? తప్పకుండా పాపిరెడ్డి గారు చెప్పినట్టుగా తప్పకుండా నేరం చేసినారు, లిక్కర్ స్కామ్ జరిగిందని వారు చెప్పారు ఇప్పుడే. మరి తప్పు చేసినప్పుడు ఎంక్వైరీ చేయాలా లేదా? అది రాజకీయ కోణం అంటే ఎట్లా ఉంటుంది? మరి ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది తతంగం అంతా? 2 ఏళ్ల నుంచి 22 నుంచి జరుగుతూనే ఉంది కదా. ఇప్పుడు కొత్తగా ఎలక్షన్స్ ముందే కాదు, కొత్తగా ఇప్పుడు 9 నోటీసులు ఇచ్చారు. నువ్వు సరైన సమాధానం ఇవ్వాల్సింది. మీరు నేను ఒకటి చెప్పింది వాడుకొని మిగతాది వాడుకోవద్దు కాదు. రాజకీయాలు ఉన్నది, అన్ని వాడుకుంటాను. తప్పకుండా రాజకీయాలు ఉంటాయి. ఎలక్షన్ బాండ్లలో ఆబ్వియస్లీ ఎలక్షన్ బాండ్లలో అధికార పార్టీకి ఎక్కువ వస్తాయి, అందులో డౌట్ లేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ కు వచ్చాయి, మరి ఇక్కడ టిఆర్ఎస్ కు జగన్ కు వీళ్ళకు కూడా ఎక్కువ వచ్చాయి. కాంగ్రెస్ కు భిన్నమైన పార్టీ, మీది సిద్ధాంతాలు న్యాయము, మాకు సిద్ధాంతాలు దాని గురించి రాజ్యాంగం గురించి, రాజ్యాంగంలో చట్టబద్ధత ఏర్పరిచిన ఎన్నికల బాండ్లు అవి. సుప్రీంకోర్టు ఈ రోజు కొట్టేయచ్చు, అందరు పార్లమెంట్ సభ్యులు ఒప్పుకున్నది కదా. సుప్రీంకోర్టు ఇచ్చింది, చట్టసభలో చేసినటువంటి విషయం అది. చట్టసభలో అప్రూవలే చట్టంగా వచ్చింది అది. సరే, ఈ రోజు సుప్రీంకోర్టు కొట్టేసింది, తీసేస్తారు అంతే. ఎన్నికల బాండ్లు అనేవి ఈ రోజు కొత్తగా వచ్చిన ఏం కాదు, ఇంత ముందు కూడా రకరకాల రూపాల్లో ఉన్నాయి. అవి ఏదో విధంగా తీసుకుంటూనే ఉన్నారు. ఈ విషయంలో నాకు పాపిరెడ్డి గారు మాట్లాడుతున్నారు కాబట్టి